కష్టాలలో ఉన్నాం దేవుడా మా బాధలు ఎడవాపు అని కొండగట్టకు పోయిన భక్తుల తరపున మంత్రాలు చదివే అయ్యగార్లకే పెద్ద కష్టం వచ్చిందట. అందుకే అందరు ఏకమై గిట్ల ధర్నా కూస్తున్నారు. భక్తుల బాధలు పాప మంత్రోచ్చారణలు చదివే అర్చకులం మేము. అసోంటి పవిత్రమైన మమ్ముల కొండగట్ట సర్కార్ ఆఫీస్ ఈవో శ్రీకాంత్ రావు ఏదో అనకూడని మాట అన్నాడట. అందరు దండాలు పెట్టే అయ్యగార్లను అట్లంటే మెడకాయ మీద తలకాయ తీసేసినట్టు కాదా. అందుకే ఈవో శ్రీకాంత్ రావు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని భీష్మించుకొని కూర్చుండ్రు. ఇంతగానం పట్టుబట్టి కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజని శుక్రవారం నాడు టీడీపీ కార్యకర్తలు కొండగట్టుకు పోయి పూజలు చేసిండ్రట. మరి దానికి ఈ అయ్యగారులు సాయం చేసిండ్రో ఎట్లనో తెలియదు కానీ రూల్స్ పాటించకుండా గుడిలకు పార్టీ కార్యకర్తలను ఎట్లా రానిచ్చిండ్రు అని నోటికొచ్చినట్టు మాట్లాడిందట. ఇంకేమున్నది, అయ్యగారులకు సర్రున కోపం వచ్చింది. నిష్టతోని నిఖార్సైన మంత్రాలు చదివే మమ్ములను దూషించినట్టు మాట్లాడతావా అన్నట్టు గుడి బయటికి వచ్చి ఈవోకు వ్యతిరేకంగా ధర్నా చేసిండ్రు. మరి ఆ ఈవో క్షమాపణలు చెప్తాడా, ఈ అయ్యగారులన్నీ మర్చి ఎప్పటి తిరగనే పూజలు చేసుడు మొదలు పెడతారా అన్నది అటెనక చూడాలి.